హైదరాబాద్ నార్సింగిలో డ్రగ్ లేడీ డాన్ నీతూబాయి వ్యాపార భవన నిర్మాణాలు కూల్చివేశారు అధికారులు. నార్సింగి కోకాపేట్లలో కిరాణా షాపుల మాటన గంజాయి విక్రయిస్తోంది నీతూబాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులకు రోజుకు 10 నుంచి 15 లక్షల వరకు గంజాయి విక్రయాలు సాగిస్తోంది. ఇప్పటికే నీతూబాయి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారు పోలీసు అధికారులు. వారం క్రితం నీతూబాయిని అరెస్ట్ చేసేందుకు ఈగల్ టీం వెళ్లింది. అయితే ఈగల్ టీంను చూసి కొడుకుతో సహా పరారైంది నీతూబాయి. గంజాయి కొనేందుకు వచ్చిన 67 మందిని అదుపులోకి తీసుకుంది ఈగల్ టీం. కిరాణా షాపులను కూల్చివేయాలని రెవెన్యూ శాఖకు సిఫార్సు చేశారు అధికారులు. గంజాయి విక్రయాలకు అడ్డాగా మారిన కిరాణా షాపును కూల్చేశారు. నీతూబాయికి చెందిన మొత్తం ఆస్తులు కూల్చేస్తామని ఈగల్ టీం ప్రకటించింది. పరారీలో ఉన్న నీతూబాయి కోసం ఈగల్ టీం గాలిస్తోంది. ఆ పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, అయితే డ్రగ్ డాన్ అయిన లేడీ నీతూబాయి కోసం ఇప్పుడు పోలీసులు మొత్తంగా గాలిస్తున్నారు. ఎందుకంటే 5 రోజుల క్రితం నీతూబాయి అడ్డా మీద ఈగల్ టీం దాడి చేసినప్పుడు మొత్తంగా పెద్ద ఎత్తున ఆమె దగ్గర డ్రగ్స్ గంజాయి కొనడానికి వచ్చిన చాలా మందిని వాళ్ళకు పట్టుకోవడం జరిగింది. ఈ వ్యవహారం సంబంధించి గతంలో కూడా నీతూబాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె పీడియాక్ట్ నమోదు చేశారు. అయినప్పుడు కూడా ఆమె తీరు మార్చుకోకుండా డబ్బుల కోసం మొత్తంగా ఈ వ్యవహారం నడిపిస్తుంది. అయితే ఒక్క గంట వ్యవధిలోనే ఆమె దగ్గర 5 గంజాయి కొనుగోలు చేసేందుకు 67 మంది వస్తే 67 మంది సాఫ్ట్వేర్ తదకన్నా స్టూడెంట్స్ మొత్తం కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ ఒక కిరాణా షాప్ ని అడ్డాగా పెట్టుకొని నీతూబాయి పెద్ద ఎత్తున ఈ గంజాయి ఆక్రమాలు గంజాయి దందా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అయితే కిరాణా షాపును కూల్చివేయాలని చెప్పి కూడా ఇప్పటికీ అటు నీతూబాయి కిరాణా షాపును కూల్చివేయని రెవెన్యూ అధికారులకు ఈగల్ టీం సిఫార్సు చేయడంతో ఇవాళ నీతూబాయి సంబంధించిన కిరాణా షాప్ ని అధికారులు కూల్చివేయడం జరిగింది. కూల్చివేసిన తర్వాత ఆమె సంబంధించిన ఒక భవనం కూడా ఉంది, ఆ దాన్ని కూడా కూల్చివేస్తాం, దానికి సంబంధించి కూడా సిఫార్సు చేశామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు చూసినట్లయితే నీతూబాయి ప్రతిరోజు కూడా ఒక కిరాణా షాప్ ని అడ్డంగా పెట్టుకుని ఆ కిరాణా షాప్ చిన్న పిల్లగానే కూర్చోబెట్టి ప్రతిరోజు 10 నుంచి 15 లక్షల రూపాయల వరకు దందా చేస్తుంది. ఈమె కుటుంబ సభ్యులను మొత్తంగా 60 మందిని కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. మొన్నటికి మొన్న ఏదైతే నీతూబాయిని పట్టుకుని వెళ్తే ఆమె కుమారుతో సహా పారిపోవడం జరిగింది. అయితే నీతూబాయి పైన ఇప్పటికే పీడియాక్ట్ నమోదు చేశారు. ఆమెను పట్టుకునేందుకు ఇంకా 10 బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికైతే ఆమె ఆస్తులను అయితే కూల్చివేశారు. మిగతా ఆస్తులను కూడా త్వరలో కూల్చివేస్తాము కూడా